వ్యవస్థగా 6,000 ఈ సంవత్సరంలో చేసి 29,000 ఎకరాలు అందరూ జిల్లా పరిషత్ సభ్యులకు గౌరవ వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ పాత్రికేయులందరికీ ఈ సర్వస్వం ప్రెస్ వారు ఫోటోలు తీసుకుంటే ప్రెసెంటేషన్ కి ఆ బుక్కాయలను శాల్వాలు కింద రెడీ చేయండి. మనం అది అర్థం చేసుకొని కదిలితే కదా. ప్రజాప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారంగా ఎన్నిక కాబడి మన సమావేశానికి ఇచ్చేసిన గౌరవ మంత్రులు సాధారణంగా ఆత్మీయంగా సభలోకి ఆహ్వానించాలని గౌరవ చైర్మన్ గారు భావిస్తున్నారు. ఆహ్వానం పలకడం జరుగుతుంది. దయచేసి ప్రెస్ వార్త సభకు నమస్కారం సార్. పంట సాగు చాలా తక్కువగా జరిగింది సార్. యాక్చువల్గా మనకి 1,30,000 ఉండడము అంటే మొదట విత్తనం వేసే సీజన్లో వర్షాలు తక్కువగా ఉన్నాయి. తిరుపతి డిఆర్ఓ గారు మన సమావేశానికి ఇచ్చేశారు. సార్ని సాధారణంగా వెళ్తున్నారు. మైక్రో ఇరిగేషన్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చి ముందుగా నెల్లూరు జేడీ గారు ఆధారిత రైతాంగం మన గ్రామీణ ప్రాంతాలన్నీ పరిశ్రమలు లేవు. మనకి ఎక్కడో ఒక దగ్గర పోర్ట్ వచ్చింది, మరొక దగ్గర పోర్ట్ రాబోతూ ఉంది, ఇంకొక దగ్గర హార్బర్ వస్తూ ఉంది. ఇవన్నీ ఇంకా రాబోతున్నాయే తప్ప రాలేదు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత వెసులుబాటు, మిగతా వాళ్ళమందరం వ్యవసాయం మీదనే ఆధారపడ్డాం. ఇవాళ అందరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని మేము కానీ మీరు కానీ, మీరు కొంచెం ఎక్కువగా దగ్గరగా వాళ్ళని చూస్తారు, మేము కొంచెం దూరంగా చూస్తాం అంతే, అంతకన్నా తేడా ఏం లేదు. అందుకనే వాళ్ళ సమస్యలను ప్రొజెక్ట్ చేయడంలో మీరు అందరూ కూడా ముందుకు రావాలి. వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాకి వరప్రసాదిని సోమశిల ప్రాజెక్ట్. సోమశిల ప్రాజెక్టుని ఎవరు ఎంత నిర్లక్ష్యం చేశారో ఇప్పుడు నేను చెప్పడం భావ్యం కాదు, మీ అందరికీ తెలుసు. 3 సంవత్సరాల క్రితం సోమశిల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే పక్కన ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయంతో అమ్మవారి విగ్రహం కిలోమీటర్ కొట్టుకుపోతే పెన్నలో చెయ్యాలి అని చెప్పి పదే కోరితే నన్ను అనర్హుణ్ణి చేసేదా తప్ప సోమశిలను మాత్రం
బాగు చేయాలని చెప్పి గతంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క ఆలోచన కూడా చేయలేకపోయింది. పేరుకు 97 కోట్లు ఇచ్చామన్నారు, ఒక్క రూపాయి పని చేయలేదు. ఒకటో రెండో పనులు మొదలు పెడితే బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి చంపారు. ఇవాళ మొన్న మేము వచ్చిన రెండో వారమే ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చాం. మేమందరం కలిసి ఎమ్మెల్యేలు అందరం కలిసాం, అధికారులు జిల్లా అధికారులతోటి సోమశలకు పోయాం. వెంటనే ఆ యాప్రాన్ డ్యామేజ్ అయిందంతా కూడా పూర్తి చేయాలన్నాం. ఇవాళ సోమేశ్వర స్వామి ఆలయం పూర్తిగా దేవాదాయ శాఖ నిధులతో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి ఇవాళ దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వాస్తవానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, కానీ అనేక సమస్యల మధ్యలో ఇవాళ ఇరిగేషన్ శాఖ నిధులు వెచ్చించే అవకాశం లేదు, ఆలస్యం అవుతుందని చెప్పి ఇటీవలే దేవాదాయ శాఖ అధికారులతో సోమేశ్వర స్వామి ఆలయానికి 9 కోట్ల రూపాయలు మనం మంజూరు చేయాలి, ఇది సీఎం గారి అనుమతితో చేద్దాం అని మేమందరం కూడా దానికి రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ అనుమతితో చేయడానికి మేము కూడా కలిసి వస్తున్నాం. మీరు కూడా కలిసి రండి. ఇవాళ మీ వైఫల్యాలను ఎత్తి చూపాలంటే ఈ రోజంతా సరిపోద్ది నాకు, మీరు ఎవ్వరు మాట్లాడుకుని ఉంటే ఈరోజు అంతా కూడా సాయంత్రం 6 దాకా చెప్తా కానీ అది సరైంది కాదు. అయిపోయింది. మీరు ఒక బాటలో నడిచారు, మేము ఒక బాటను ఎన్నుకున్నాం. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం, ప్రభుత్వంలో మేమున్నాం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తప్పనిసరిగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరి నాయకత్వంలో ఇవాళ మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం పరిడి వెళ్ళబోతుంది అభివృద్ధి సంక్షేమం. మీరు కూడా కలిసి వస్తే, మీరు కూడా మాతో నడిస్తే అందరం కలిసి ఒక్కటిగా ముందు ముఖ్యంగా ఈ జిల్లాని బాగు చేసుకోవడంలో, ఈ జిల్లా అభివృద్ధిని చేయడంలో అందరం కలిసి పనిచేద్దాం. 15 సంవత్సరాల క్రితం ఆత్మకూరులో ఆనాడు మీ అందరి సహకారంతో, ఆనాడు మీరు లేరు కానీ వేరే సభ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో ఆనాడు ఆత్మకూరు అభివృద్ధి చేశాను. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత నేను ఇవాళ ఆత్మకూరుకు పోతే అసలు పోరాటం అనేది కాదు, కానీ మేమేదో చేసేసామని చెప్పుకున్న వాళ్ళందరూ తిరుగు ముఖం పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ప్రాంత ప్రజలు ఈ స్థానంలో నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి అభివృద్ధి చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోరు, పని చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోరు. మనం కాలయాపన చేసుకుంటూ ఊరికినే మాటలకు పరిమితమైతే మాటలకే ఉంటాయి తప్ప స్థానాలు మాత్రం రాబోయే ఎన్నికల్లో మనకు మిగలవు. దయచేసి మీరు అందరూ కూడా కలిసి రండి, ఈ జిల్లాని అభివృద్ధి చేయడంలో కలిసి నడుద్దాం. ఇప్పటికే సంక్షేమ అభివృద్ధిలో మా ప్రభుత్వం ముందుంది. చెప్పిన పనులని చేయడం మేము మొదలుపెట్టాం కాబట్టి జూలై 1వ తారీఖు అంతా 4,700 కోట్ల రూపాయలు పెన్షన్లని 1వ తారీఖే 98% పంపిణీ చేయం. మీరందరూ అన్నారు, ఇక్కడ ఉన్నాళ్ళు అందరూ అన్నారు, ముందు వరుసలో ఉన్నాడు తప్ప వీళ్ళు ఎట్లా పంపిణీ చేస్తారు, మేము పెట్టిన వాలంటీర్లు రావాలా, వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కడుంది, మేమంటే అప్పు తెచ్చాం, వీళ్ళకి అప్పు ఇచ్చేవాడు ఎవడు అన్నాడు. మేము అప్పు తేలా, ఉన్న డబ్బుల్ని సక్రమం చేసాం. 4,700 కోట్ల రూపాయలు 1వ తేదీ పెన్షన్లను మీరు చెప్పిన వ్యవస్థలో కాదు, ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మేము పంపిణీ చేసాం. నిన్న 1వ తారీఖుకి 98% పెన్షన్లు 2,700 కోట్ల రూపాయలు మళ్ళీ రెండోసారి పంపిణీ చేశాం. అలాగే ఇవాళ మా విధానం ఇసుక దోపిడీ గురించి నేను మళ్ళీ చెప్పానంటే అందరూ బాధపడతారు. ఇవాళ ఇసుక విధానం మీకు డబ్బులు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు ₹1 సేంద్రీయ సెస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మినరల్ సెస్ ఇవాళ మళ్ళీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మినరల్ సెస్ పెట్టండి, సేంద్రీయ సెస్ స్థానిక సమస్యలకు ఇవ్వండి అన్నారు. మరి గతంలో ఏమైంది? ఎందుకు మీరు అందరూ అడగలేకపోయారు అన్నాడు. అడగలా మీరు, ఇవాళ మీరు అడగలా, మేము ఇస్తున్నాం. 2 సంవత్సరాలు ఇవాళ ఈ శాండ్ సెస్ మీద, మినరల్ సెస్ మీద జిల్లా పరిషత్కి, మండలాలకి వచ్చేటువంటి సేంద్రీయ సెస్ని 3 భాగాలు చేసి మీకే ఇవ్వబోతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. కనీసం బలాలన్నా జరుగుతుంది, మీకు డబ్బులు ఇస్తామన్నా కూడా మీకు అది కూడా ఆనందం కాకపోతే ఎట్లా? కాబట్టి మాకు ఒక విధానం ఉంది, మాకు ఒక పద్ధతి ఉంది. మా పరిపాలన ప్రజా పరిపాలనగా, సుపరిపాలనగా
ముందుకు సాగాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యంతో మేము ముందుకు వెళ్తాం, ఎవరు అవునన్నా కాదన్నా. నేను అదే మీకు చెప్పేది. మీకు సీనరేజ్ చేసి ₹1 రాలా. ఇవాళ మేము మొదలు పెడుతున్నాం. ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగిస్తూ సీనరేజ్ సెస్ని మీకు ఇవ్వాలి. ₹80 మేము టన్నుకు తీసుకుంటున్నాం. 88 అనుకుంటా, 88 సీనరేజ్ సెస్ పర్ టన్, నాట్ టోటల్. ఆ ₹80 ఎందుకు తీసుకుంటున్నామంటే స్థానిక సంస్థలకి సీనరేజ్ సెస్లో భాగం ఇవ్వడానికే పెట్టాం. మేమేమి ఇంకా ₹1 తీసుకోవట్లే. మిగతాదంతా ఆ తీసుకెళ్ళేటువంటి లేబర్ది, ట్రాన్స్పోర్ట్ వాళ్ళది, మా ప్రభుత్వానికి సంబంధం. మా ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా మళ్ళీ స్థానిక సంస్థలకు ఇవ్వడానికే ఇవాళ ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఇన్ని విధాల స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. కలిసి రండి. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పారు లోకలైజేషన్ విషయం వాస్తవం. మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు లోకలైజేషన్ జరగాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. గతంలో సోమశిల ఏ డ్యాములు లేనప్పుడు నెల్లూరు ఆనకట్ట ఒకటే ఉంది, సంగం ఆనకట్ట ఉంది. దాంట్లో వచ్చేది 5-10 టీఎంసీల నీళ్లు డెల్టాకు మాత్రమే ఇచ్చేవాళ్ళం. ఇవాళ 78 టీఎంసీల సోమశిల ప్రాజెక్టు కట్టి 68 టీఎంసీల కండలేరు తెలుగుగంగ ప్రాజెక్టులు కట్టాక లోకలైజేషన్ జరగకపోతే మెట్ట ప్రాంత రైతాంగం ఇబ్బంది పడతారు, నష్టపోతారు. ఈ జిల్లాలో డెల్టా ప్రాంత రైతాంగం ఎంతున్నారో అంతకన్నా ఎక్కువే మెట్ట ప్రాంత రైతాంగం. కందుకూరు మొదలు వెంకటగిరి వరకు అన్ని నాన్ డెల్టా ప్రాంతాలే. కావళ్ళ పార్ట్ కూడా నాన్ డెల్టా ప్రాంతమే. కాబట్టి కేవలం గతంలో ఎప్పుడో 16 టీఎంసీలో 15 టీఎంసీలో ఏ ఆనకట్టలు లేకుండా వచ్చే రోజుల్లో ఉన్న ఆయకట్టు ఇవాళకి లెక్కల్లో చూపించి మేము ఇంత ఐఏబీలో ఇంత ఇచ్చాం, ఇన్ని టీఎంసీలు నీళ్లు కావాలంటే ఐఏబీలో మీరు చూపించే భూమి వ్యవసాయమా లేదా, దేనికి మీరు నీళ్లు తీసుకుంటున్నారని లెక్కలేనటువంటి తప్పులు అనేకం జరిగాయి ఏ సభల్లో. కానీ ఇక మీద ఆ తప్పు జరగకూడదు. జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇవాళ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయనకి లోకలైజేషన్లో రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్ కలిసి వాళ్ళని రిపోర్ట్స్ ఇవ్వమనండి. బహుశా 15 రోజులు, నెల రోజులు టైం పెట్టుకోండి. నెక్స్ట్ ఐఏబీలోగా ఏ కెనాల్ కింద ఎంత భూమి ఆయకట్లో ఉంది, ఎంత భూమిలో వరి పెడుతున్నారు రైతులు, ఎన్ని నీళ్లు కావాలి అనే లెక్క ఉంటేనే సోమశిల నుంచి నీటి విడుదల సులభమవుతుంది, తెలుగుగంగ నుంచి నీటి విడుదల చేయడం సులభమవుతుంది. ఒక పక్క రాళ్లపాడికి ఇచ్చాం, వాళ్ళకి 2.5 టీఎంసీ నీళ్ళు ఇస్తామన్నాం. ఎక్కడి నుంచి ఇవ్వాలో ఇప్పటికి లెక్కలేదు. సోమశిల అంటారు, అందరికీ సోమశిలే. ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్కి సోమశిలే, రాళ్లపాడికి సోమశిలే. ఈ లోకలైజేషన్ క్లారిటీ రాకుండా మనం కెనాల్స్కి వాటర్ ఇవ్వలేము. కాబట్టి దయచేసి మీరు కూడా అధికారులు, జిల్లా అధికారులు ఈ లోకలైజేషన్ దీనిలో అర్థం చేసుకొని పనిచేయాలి. నెక్స్ట్ ఐఏబీకి అంతా ఎన్ని నీళ్లు సమస్యల్లో ఉన్నాయి, ఎన్ని నీళ్లు ఇవ్వగలమనేటువంటి విషయం పట్ల ఒక మంచి అవగాహనతో, సరైన విధానంతో ప్రతి రైతుకి, ప్రతి సెంటు భూమికి సోమశిల జలాలు అంటే పెన్నా జలాలు కావవి, కృష్ణా, పెన్నా అనేక ఉపనదుల జలాలు అవి. ఇవాళ గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం కాబట్టి గతంలో చేయాల్సిన పాలకులు చేయకుండా నిర్లక్ష్యం చేసి వదిలేసిపోతే ఇవాళ 12,000 కోట్లు ఈ మార్చి లోపల ఖర్చు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెడితే ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇదే 3 సంవత్సరాల్లో పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి తెచ్చి కృష్ణ నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తరమైన పథకాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. మొదలుపెట్టాం. లింకింగ్ ఆఫ్ గోదావరి, కృష్ణా, పెన్నా రివర్స్ విషయంలో కూడా ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి సస్యశ్యామలం కాబోతుంది ఈ నెల్లూరు జిల్లా రాబోయేటువంటి మరొక 5 సంవత్సరాల్లో. ఏ రైతు కూడా నీళ్లు లేవు కాబట్టి నేను పంట పండించుకోలేకపోయినా అనేటువంటి మాట ఈ జిల్లాలో రాకూడదనేటువంటి ఆలోచనతోనే మేమందరం పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కూడా రండి, సహకరించండి. అన్ని విధాలా మేము కూడా మీతోటి కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి మా ఇద్దరికి మంత్రులకి మీరు అవకాశం ఇస్తే, మా ఎమ్మెల్యేలకి
మేము పోయి అక్కడ సోమశిల ప్రాజెక్ట్ రివ్యూ ఉంది. సోమశిల ప్రాజెక్టు బాగుంటేనే మీ అందరికీ నీళ్లు ఇవ్వగలం. ఇవాళ ఆ ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితుల్లో గడిచిన 3 సంవత్సరాలు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దిక్కులేదు, సోమశిల గేట్లు కొట్టుకుపోతే దిక్కులేదు, శివాలయం కొట్టుకుపోతే దిక్కులేదు. మనం కొట్టుకుపోతే అయినా దిక్కుందో లేదో గత ప్రభుత్వంలో బతికి బయటపడ్డాం. సంతోషించండి, మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక మా ప్రభుత్వంలో మిమ్మల్ని కాపాడుకోవడమే మా యొక్క ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.